everyone, welcome to Learn with GBR. So, previous video lo 8th class maths chapter 2 linear equation in one variable lo exercise 2.2 problems explain chesanu kada. So, ee video lo exercise 2.3 problems explain chestanu. So, inka evaraina aa video chudakunda unte so description lo link istanu chudandi. Okay. And also inka evaraina ma channel ni subscribe cheskokunda unte please do subscribe and hit the bell icon. Okay, exercise 2.3 first. Solve the following equations. So previous exercise lo one side variable unte manam x ni solve chesam kada. So ee exercise lo two sides variables unnayi kada. So ippudu ela solve cheyalo explain chestanu. Okay. Okay, first one 7x minus 5 equal to 2x. సో లెఫ్ట్ సైడ్ ఒక వేరియబుల్ ఉంది, రైట్ సైడ్ ఒక వేరియబుల్ ఉంది. సో వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ తీసేసుకొని కాన్స్టెంట్స్ అన్నీ ఇంకొక సైడ్ మూవ్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 7x. సో 2x అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతే -2x అవుతుంది. సో ఈ ప్లస్ -5 అనేది రైట్ సైడ్కి మూవ్ అయితే +5 అనేది అవుతుంది. ఓకే, సో నౌ 7x minus 2x ఇట్ ఈస్ ఈక్వల్ టు 5x, దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో హియర్ x అనేది 5కి మల్టిప్లై అవుతుంది, రైట్ సైడ్కి మూవ్ అయితే ఏమవుతుంది, అప్పుడు డివిజన్ అవుతుంది. సో x ఈక్వల్ టు 5/5. సో 5 1 జా 5 1 జా, దేర్ఫోర్ x ఈక్వల్ టు 1. ఓకే, నౌ నెక్స్ట్ వన్ 5x minus 12 ఇట్ ఈస్ ఈక్వల్ టు 2x minus 6. సో ఇది కూడా సేమ్ ప్రాబ్లం చూడండి. సో ఫస్ట్ x వేరియబుల్స్ అన్నీ ఒక సైడు, కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ ఇంకొక సైడు రాసుకుందాం. ఓకే, సో ఫస్ట్ 5x మైనస్ చూడండి -12 అనేది అటు సైడ్ తీసుకెళ్దాం. ఇక్కడ +2x ఉంది కదా రైట్ సైడ్, సో దాన్ని మనం లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాం. సో ప్లస్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఈ -12 అనేది రైట్ సైడ్కి మూవ్ అయితే +12 అవుతుంది, -6. ఓకే, నెక్స్ట్ 5x minus 2x దట్ ఈస్ ఈక్వల్ టు 3x. సో 12 minus 6 దట్ ఈస్ ఈక్వల్ టు 3. సో హియర్ x అనేది 3కి మల్టిప్లై అవుతుంది కాబట్టి రైట్ సైడ్ మూవ్ చేస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో x ఈక్వల్ టు 6/3. 3 1 జా 3 2 జా, దేర్ఫోర్ x ఈక్వల్ టు 2. ఓకే, నౌ నెక్స్ట్ 7p minus 3 ఇట్ ఈస్ ఈక్వల్ టు 3p + 8. సో p టర్మ్స్ అంటే వేరియబుల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాం. 7p ఇక్కడ +3 అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే మనకు -3p అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 8. సో ఇక్కడ -3 ఉంది లెఫ్ట్ సైడ్, దాన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తే +3 అవుతుంది. ఓకేనా, సో 7p minus 3p ఇట్ ఈస్ ఈక్వల్ టు 4p. సో 8 + 3 ఈక్వల్ టు 11. సో ఇక్కడ p అనేది 4కి మల్టిప్లై అవుతుంది, రైట్ సైడ్కి మూవ్ చేస్తే 4ని మనం డివిజన్ అవుతుంది. సో దేర్ఫోర్ p ఈక్వల్ టు 11/4. ఓకే, నెక్స్ట్ 8m + 9 ఈక్వల్ టు 7m + 8. సో ఇక్కడ కూడా సేమ్ వేరియబుల్స్ అన్నీ లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్స్ అన్నీ రైట్ సైడ్ మూవ్ చేద్దాం. దట్ ఈజ్ 8m. సో 7m అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే ఏమవుతుంది, -7m అవుతుంది. సో +8 -9 అనేది రైట్ సైడ్కి మూవ్ చేస్తే -9 అవుతుంది, ఇక్కడ +9 ఉంది కాబట్టి. సో ఓకే, 8m - 7m m, 1m means m. సో 8 - 9 -1, therefore m equal to -1. okay, next one 7z + 13 equal to 2z + 4. సో z టర్మ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాం. 7z ఇక్కడే +2z ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే -2z అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 13 + 13 ఉంది, సో రైట్ సైడ్కి మూవ్ చేస్తే -13 అవుతుంది. సో 7z minus 2z is equal to 5z, that is 4 minus 13 equal to -9. సో ఇక్కడ 5 అనేది zకి మల్టిప్లై అవుతుంది కాబట్టి సో ఇటు సైడ్ తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. z ఈక్వల్ టు -9/5 is the answer. నెక్స్ట్ వన్ 9y + 5 ఈక్వల్ టు 15y - 9. సో ఇక్కడ వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ మూవ్ చేద్దాం. సో ఇక్కడ 15y ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ ఏమో 9y ఉంది. సో మనం ఈ 9y అనేది రైట్ సైడ్కి మూవ్ చేద్దాం. సో 15y - 9y. సో ఇక్కడ -1 ఉంది, ఇక్కడ +5 ఉంది. సో -1ని మనం లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 + 1. ఓకేనా, సో దీన్ని ఇటు సైడ్ తీసుకుని
ఓకే సో 5 + 1 6 15y - 9y = 6y. సో ఇక్కడ y = ఏమవుతుంది 6 అనేది అటు సైడ్ వెళ్తే డివిజన్ అవుతుంది. సో 6/6 ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ y = 1. ఓకే సో నెక్స్ట్ 3x + 4 ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 ఆఫ్ x - 2. సో ఈ 5 అనేది x - 2కి మల్టిప్లై అవుతుంది. ఓకే సో ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసి దీన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 3x + 4. సో 5 × x 5x మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 5 × 2 = 10. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ 3x ఉంది, ఇక్కడ 5x ఉంది. సో 5x ఈజ్ ఏ బిగ్ వాల్యూ కదా. సో 3xని మనం రైట్ సైడ్కి తీసుకెళ్దాం. సో ఇక్కడ 4 ఆల్రెడీ ఉంది. సో రైట్ సైడ్ ఉన్న 10ని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తే +10 అవుతుంది. ఓకే సో 14 దట్ ఈజ్ ఈక్వల్ టు 5x - 3x 2x. సో x = 14. సో ఇక్కడ 2 అనేది డివిజన్ అవుతుంది. ఓకే 2 1 2 7 దేర్ఫోర్ x = 7. ఓకే సో x = 7. ఓకే నౌ నెక్స్ట్ ప్రాబ్లం 3 ఆఫ్ t - 3 ఇట్ ఈస్ ఈక్వల్ టు 5 ఆఫ్ 2t - 1. సో ఇక్కడ 3 అనేది టూ టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది, 5 అనేది ఈ 2 టర్మ్స్కి మల్టిప్లై అవుతుంది. ఓకే సో ఫస్ట్ వీటిని రిమూవ్ చేయాలి, బ్రాకెట్స్ రిమూవ్ చేస్తే మల్టిప్లై చేయాలి. ఓకే సో 3 × t 3t. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3s are 9. సో 5 × 2t 10t. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 1s are 5. ఓకే సో ఇక్కడ 10t ఉంది, ఇక్కడ 3t ఉంది. సో t టర్మ్స్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం, వేరియబుల్ని కాన్స్టెంట్ వాల్యూస్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. ఓకే సో -9కి -9 ప్లస్ -5 అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే +5 అవుతుంది. సో 10t 3t రైట్ సైడ్కి మూవ్ అయితే -3t అవుతుంది. ఓకే సో -9 + 5 -4. సో 10t - 3t 7t దట్ ఈజ్ ఈక్వల్ టు సో t = ఇక్కడ 7 అనేది ఇటు సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. ఓకే సో t = ఈ -4/7 ఈజ్ ద ఆన్సర్. ఓకే సో నౌ నెక్స్ట్ 5 ఆఫ్ p - 3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఆఫ్ p - 2. సో బ్రాకెట్స్ రిమూవ్ చేసి దీని వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 5 × p దట్ ఈస్ 5p ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3s are 15. సో నెక్స్ట్ 3 × p 3p ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 × 2 6. సో ఇక్కడ 5p ఉంది కాబట్టి దీన్ని ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాం. 3p లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే -3p అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ -15 అనేది రైట్ సైడ్కి మూవ్ అయితే +15 అవుతుంది, -6కి 6. ఓకే సో 5p - 3p ఈజ్ 2p దట్ ఈజ్ ఈక్వల్ టు 15 - 6 9. సో దేర్ఫోర్ p = 9. ఈ 2 అనేది ఇటు సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. సో దేర్ఫోర్ p = 9/2. ఓకే ఓకే నెక్స్ట్ ప్రాబ్లం 5 ఆఫ్ z + 3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ 2z + 1. సో దీన్ని మనం బ్రాకెట్ రిమూవ్ చేస్తే దీంతో మల్టిప్లై అవుతుంది. 5 × z 5z ప్లస్ 5 × 3 15. సో 4 × 2z 8z ప్లస్ ఇంటూ ప్లస్ సో 4 1s are 4. సో ఇక్కడ 8z ఉంది, ఇక్కడ 5z ఉంది. సో ఈ వేరియబుల్ వాల్యూస్ని మనం రైట్ సైడ్కి మూవ్ చేద్దాం, కాన్స్టెంట్ వాల్యూస్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేద్దాం. సో 15. సో +4 అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే -4 అవుతుంది. 8z. సో లెఫ్ట్ సైడ్ ఉన్న 5z అనేది రైట్ సైడ్కి మూవ్ అయితే -5z అవుతుంది. సో 15 - 4 11. 8z - 5z 3z. సో దేర్ఫోర్ z = ఈ 3 అనేది ఇటు సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది. సో ఇక్కడ మల్టిప్లై ఉంది కాబట్టి ఓకేనా. సో ట్రాన్స్పోజింగ్ బై z = 11/3 ఈజ్ ద ఆన్సర్. ఓకే నెక్స్ట్ సేమ్ అలాగే కాకపోతే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో కొంచెం లెంతీగా ఉంది. సో సేమ్ అలాగే మనం ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. 15ని xకి 1కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 15 × x 15x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 15 ప్లస్ 4 × x 4x ప్లస్ 4 3s are 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 7 14. సో ప్లస్ 2 × x 2x. నౌ సో x టర్మ్స్ అన్నీ మనం ఒక సైడ్ నెగిటివ్ కాన్స్టెంట్ వాల్యూస్ అన్నీ ఒక సైడ్ మూవ్ చేద్దాం. ఓకే సో 15x ప్లస్ 4x ఇక్కడ ప్లస్ 2x ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే -2x అవుతుంది. ఓకే సో 14 సేమ్
సో నెక్స్ట్ ఇక్కడ 15 అనేది లెఫ్ట్ సైడ్కు మైనస్ ఉంది కాబట్టి సైడ్ వస్తే ప్లస్ అవుతుంది. సో ఇక్కడ +12 ఉంది కాబట్టి -12 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి 15 + 4 19, 19 - 2 సో 17x. సో 15 + 14 29, 29 - 12 17. ఓకే, సో therefore x = 17. ఈ 17 ఇటు సైడ్ మూవ్ అయితే by 17 అవుతుంది. ఓకే, 17 1 17 మధ్య, therefore x = 1. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ 12th one. 3 of 5z - 7 plus 2 of 9z - 11 it is equal to 4 of 8z - 7 minus 111. సో ఫస్ట్ 3ని ఇవన్నిటిని మల్టిప్లై చేద్దాం. ఓకేనా, సో బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది, 3 5 15z, సో మైనస్ 3 7 21 ప్లస్ 2 9 18z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో 22 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 8 32z మైనస్ 4 7 28 మైనస్ 111. ఓకే ఓకే, సో ఫస్ట్ ఇక్కడ జెడ్ టర్మ్స్ ఉన్నాయి కదా, వేరియబుల్ టర్మ్స్, అవన్నీ ఒక దగ్గర రాసుకుందాం. 15z 18z, సో ఇక్కడ 32z అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే -32z అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ -28 మైనస్ 111. సో ఇక్కడ -21 అనేది రైట్ సైడ్కి మూవ్ అయితే +21 అవుతుంది. -21 + 22 అవుతుంది. ఓకే, రైట్ సైడ్కి మూవ్ అయితే. ఓకేనా, సో 15z 18z 33z 33z minus 32z, so z that is equal to, so now next -28 minus 111 that is -139 plus 21 plus 22 that is +43. So -139 plus 43 is -96. Okay, so therefore z equal to -96 is the answer. Okay, now it's clear. Now next problem. Next 13th one. 8 of x minus 3 minus 6 minus 2x it is equal to 2 of x plus 2 minus 5 of 5 minus 6. So brackets remove చేద్దాం. ఓకేనా, 8 into x 8x 8 3 24 minus 6 minus into minus plus 2x that is equal to 2 into x 2x plus 2 2 4 minus 5 into 5 25. So minus into minus plus 5 into x 5x. ఓకే, సో నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాసేసుకుందాం. సో 8x ప్లస్ 2x, సో ఈ 8x అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే -6 అవుతుంది. ఓకే, సో నా నెక్స్ట్ 4 minus 25, సో ఇక్కడ -24 అనేది రైట్ సైడ్కి మూవ్ అయితే +24 అవుతుంది. ఇక్కడ -6 అనేది రైట్ సైడ్కి మూవ్ అయితే +6 అవుతుంది. సో 8 plus 2 10x 10x minus 5x 5x ఇట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రైట్ సైడ్ 2x ఉంది, సో లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే -2x అవుతుంది. సారీ, సో ఇక్కడ -7x ప్లస్ 10x, సో 3x అవుతుంది. ఓకే, 3x సారీ 3x ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో 25 ప్లస్ 24 -1 సో ఫస్ట్ చూడండి 24 ప్లస్ 6 30 30 ప్లస్ 4 34 25 9. సో therefore x ఈక్వల్ టు 9. సో దీన్ని ఇటు సైడ్ తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. సో 3 1 3 3 therefore x ఈక్వల్ టు 3 is the answer. ఓకే, ఇట్స్ క్లియర్. ఇక్కడ 3x. నెక్స్ట్ 14th one. 3 of n minus 4 plus 2 of 4n minus 5 is equal to 5 of n plus 2 plus 16. ఓకే, now find n. సో మనం ఫస్ట్ బ్రాకెట్స్ రిమూవ్ చేసి వాల్యూస్ రాద్దాం. 3 into n 3n minus 3 4 12, సో ప్లస్ 2 into 4n 8n, so plus into minus minus 5 2 10 that is equal to 5 into n 5n plus 5 2 10 plus 16. సో n terms 3n plus 8n, సో ఇక్కడ 5n ఉంది కదా, లెఫ్ట్ సైడ్కి మూవ్ అయితే -5n, సో ప్లస్ 10 ప్లస్ 16. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ -12 ఉంది కాబట్టి రైట్ సైడ్ మూవ్ అయితే +12. నెక్స్ట్ -10 ఉంది కాబట్టి రైట్ సైడ్కి మూవ్ అయితే +10. సో ఓకే, సో 3n ప్లస్ 8n 11n minus 5n, సో 6n. ఇక్కడ 10 ప్లస్ 16 ప్లస్ 12 ప్లస్ 10, సో 10 20 30 40 48. ఓకే, సో n ఈక్వల్ టు 48. సో ఇక్కడ డివిజన్ మల్టిప్లై అవుతుంది కాబట్టి ఇటు సైడ్ అయితే డివిజన్ అవుతుంది. ఓకే, సో 6 టేబుల్తో క్యాన్సిలేషన్ 6 1 6 8 therefore n ఈక్వల్ టు 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. నవ్ ఇట్స్ క్లియర్. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే.
ఓకే స్టూడెంట్స్, ఇంతటితో ఎక్సైజ్ 2.3 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సైజ్ 2.4 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ షేర్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.